జగన్ ఆనాడు ప్రతిపక్ష స్థానం అంటే పార్టీ పెట్టడం, స్ట్రాంగ్గా నిలబడటం, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు కావడం, తర్వాత అధికారంలోకి రావడం, దీనికి అంతటికీ కారణం అతని ఆర్థిక శక్తే. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే జగన్ దెబ్బతింటాడు. అట్లాగే జగన్కు ఉన్నటువంటి అండ దెబ్బ కొడితే జగన్ జీవితంలో దెబ్బతింటాడు. ఇది చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆలోచన. జగన్కి చుట్టూ ఉన్నటువంటి కుటుంబము, కులాన్ని విడతీయడంలో చంద్రబాబు సక్సెస్ అయితే, ఆర్థిక మూలాలను దెబ్బతీసే విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్తున్నారు. అందులో భాగంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని దెబ్బ కొడితే ఇప్పుడు సరస్వతి పవర్కి సంబంధించి తాజాగా ఏదైతే మన పవన్ కళ్యాణ్ వెళ్ళడం, చూసి రావడం, దాని మీద వాస్తవంగా అప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు, ఏం ప్రాబ్లం లేదు, మాదంతా పర్ఫెక్ట్గా ఉందని అంతకుముందు నివేదికలు వచ్చినాయి, కోర్టులే మాకు సపోర్ట్గా వచ్చినాయని. ఇప్పుడు సరస్వతి యాజమాన్యానికి రెవెన్యూ శాఖ ద్వారా నోటీసులు ఇప్పించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. తాజాగా చూస్తే వైకాపా అధినేత జగన్ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి పల్నాడు జిల్లా మాచివరం రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. సరస్వతి పరిశ్రమ ఏర్పాటుకి యాజమాన్యం సుమారు 20 ఎకరాల ఎస్ఐని భూమిని సేకరించింది. ఈ భూమిని ముందుగా మాచివరం మండలం వేమవరానికి చెందిన 32 మంది ఎస్సీ రైతులు, దాచేపల్లి మండలం నడికూడికి చెందిన వ్యక్తికి అమ్మారు. అతను కడప జిల్లాకు చెందిన మరో ఇద్దరికి, వాళ్ళిద్దరూ సరస్వతి పవర్కు విక్రయించారు. నిబంధనల ప్రకారం ఎస్ఐని భూములు విక్రయించడం, కొనడం నేరం కావడంతో రెవెన్యూ యంత్రాంగం అందరికీ నోటీసులు పంపింది. చట్ట ప్రకారం 15 రోజుల్లో సమాధానం చెప్పాలని పేర్కొంది. లేకుంటే పట్టాలు రద్దు చేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించింది. కొందరికి నేరుగా నోటీసులు అందజేయగా సరస్వతి యాజమాన్యానికి మరికొందరు కొనుగోలుదారులకు రిజిస్టర్డ్ పోస్ట్ పంపింది. ఇప్పటికే రెవెన్యూ గ్రామాల వారికి సరస్వతి యాజమాన్యం ఎంత భూమి సేకరించిందనే వివరాలు తెలుసుకున్న అధికారులు సర్వే నెంబర్ల ఆధారంగా ఆర్ఎస్ఆర్ ప్రకారం భూమిని గుర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఇదే పని మీద ఉంది. ఈ నెల 5న సరస్వతి భూముల్లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించారు. ఆ తర్వాత నుంచి అధికారులు కదలికి వచ్చింది. సరస్వతి భూముల్లో అటవీ రెవెన్యూకి చెందినవి ఎన్ని ఉన్నాయనే దాని మీద పవన్ కళ్యాణ్ పూర్తి సమాచారం కోరిన విషయం తెలిసిందే. అటవీ విస్తీర్ణం బాగా ఎక్కువ ఉండడంతో సర్వే పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు.